అంటే ఎవరికైనా సంపాదన తక్కువగా ఉంది, ఆ సంపాదన క్రమక్రమంగా పెరగాలి అంటే చీమలకు బియ్యం పిండి ఆహారంగా వేయాలి. సంపాదన పెరిగిన తర్వాత ఫైనాన్షియల్గా ఒక సెటిల్మెంట్, టాప్ సెటిల్మెంట్ రావాలంటే చీమలకు పంచదార ఆహారంగా వేయాలి. బియ్యం పిండి ఆహారంగా వేస్తే క్రమక్రమంగా ఆదాయం పెరుగుతుంది. పంచదార ఆహారంగా వేస్తే ఆదాయం పరంగా ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. బెల్లం ఆహారంగా వేస్తే వృత్తిపరంగా స్థిరత్వం కలుగుతుంది. అలాగే చీమలకి తేనె ఆహారంగా వేసినట్లయితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కుటుంబంలో సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అప్పుల సమస్యల నుంచి బయటపడాలంటే చీమలకు గోధుమ పిండి ఆహారంగా వేయాలి. కాబట్టి రహస్య పరిహార శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రధానంగా చీమలకు 5 రకాలైనటువంటి ఆహార పదార్థాలు అందిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని రహస్య పరిహార శాస్త్రం చెప్తుంది. 1 గోధుమ పిండి, 2 బియ్యం పిండి, 3 పంచదార,